రెడ్డిక పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఇక వైసీపీకి కౌన్సిలర్లు గుడ్ బై చెప్పారు. చైర్మన్ ఆలిం బాషాతో పాటుగా మొత్తం 12 మందికి పైగా కౌన్సిలర్లు అయితే రాజీనామా చేశారు. ఇక పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు సమక్షంలో పసుపు దళంలోకి చేరిపోయారు. పెద్దిరెడ్డి ఆటలు ఇక మీదట జిల్లాలో సాగవని అన్నారు. జనాలకు తండ్రి కొడుకులు ఏంటో తెలిసిపోయిందని తెలిపారు. ఇక పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ కూడా ప్రజల ముందు పెడతామని అన్నారు. అందరికీ తెలుసు ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దని, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే